హాయ్ ఫ్రెండ్స్, మైదా పిండితో గట్టి బిస్కెట్లు చేసుకుందాం రండి. ఒక వెడల్పాటి గిన్నెలో 2 కప్పుల మైదా, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 పావు స్పూన్ సాల్ట్, 1 ముప్పావు కప్పు పంచదారలో 2 యాలక్కాయలు వేసి పొడి చేసి వేసుకోండి. 1 పావు కప్పు నెయ్యి వేసి వేడి చేసిన నెయ్యి వేయండి. ముందు స్పూన్తో కలుపుకోండి, తర్వాత చేత్తో కలుపుకోండి. ఇలా ముద్దలాగా అయినట్లయితే అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన ఉంచండి. ఒక అరగంట సేపు నాననివ్వండి. తర్వాత చపాతీ పీటకి కర్రకి బాగా ఆయిల్ అప్లై చేసుకోండి అంటుకోకుండా ఉండడానికి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని వేసి ఇలా చక్కగా చపాతీ పిండిలాగా ఒత్తుకోండి. తర్వాత ఒకసారి మడిచి మళ్ళీ చపాతీలాగా చేయండి, మళ్ళీ మడిచి మళ్ళీ చేయండి. అలా 2-3 సార్లు మడత పెట్టి మరలా చేయటం వల్ల బాగా గుల్లగుల్లగా వస్తాయండి బిస్కెట్లు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చపాతీలాగా చేసుకున్న తర్వాత చాకుతో అడ్డంగా నిలువుగా ఇలా చూపించినట్టుగా ఘాట్లు పెట్టుకోండి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకుంటే చూడటానికి చక్కగా ఉంటాయండి. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ కొద్దిగా ఆయిల్లో వేసుకోండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత వేరే గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని ఆ టిష్యూ పేపర్ మీద ఈ బిస్కెట్లను వేసుకోండి. ముందు మెత్తగా ఉంటాయండి, తర్వాత ఒక 10 నిమిషాల సేపు ఆరిన తర్వాత ఇట్లా గట్టిగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి.